ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? చాలా సంతోషం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. లైవ్లో ఆరాధనలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ రీతిగా ప్రతి రోజు కూడా మీ దగ్గరకు ఇలాగా ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యాలు అందించడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియపరుస్తున్నాం. మరి మీరు చూపుచున్న ఇంట్రెస్ట్ని బట్టి, మీరు చేయుచున్న కామెంట్స్, ఫోన్స్ని బట్టి కూడా మేము దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాం. మరి దేవుని కృపను బట్టి మరి చర్చెస్ అన్నీ ఓపెన్ అయ్యాయి. మరి అయినప్పటికీ కూడా మేము ఇంకా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేస్తూ ఈ వారం కూడా ఆన్లైన్లోనే ఆరాధన జరపాలని నిర్ణయించుకున్నాం. కనుక ఆన్లైన్లో మీ దగ్గరికి వస్తూ ఈ విధంగా వాక్యంలో మనం ఎదగడానికి సహాయం చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. ఓకేనండి, సరే, చాలా సంతోషం. ఇప్పుడు ప్రార్థన చేసుకుని మనము ఈ ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. గొప్ప దేవుడు తండ్రి, నాయన, భూమిని ఆకాశాన్ని మీ వాక్కు ద్వారా సృష్టించారు. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించి మీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం అది మీ కృప, మీ కనికరం, మీ దయ. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మీయంగా, శారీరకంగా మీరు చేసిన ప్రతి మేలుకే, ఉపకారాలకి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనకందరికీ బాగా వచ్చిన పాట స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము, యేసుని నాదుని మేలు తలంచి. అందరికి వచ్చిన పాట అందరం కలిసి పాడుకుంటూ దేవుని గణపరుద్దాం. నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో, కన్నీటి లోయల్లో కృషించిపోనీయక కృపలతో బలపరిచి, గాఢాంధకారములో, కన్నీటి లోయలలో
బలపరచితివి, కృషించి పోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసి సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఓకే, చాలా సంతోషం. మనం ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రాలు చెల్లించేవారిగా మనం ఉండాలి. ఈరోజు వాక్య అంశము ప్రత్యేకంగా దేవుడు నాతో మాట్లాడుతున్నది చెప్పుల గురించి చెప్పమన్నాడు దేవుడు. దేని గురించి చెప్పండి? చెప్పులు. ప్రతి ఒక్కరికి స్లిప్పర్స్ ఉన్నాయి. ఈరోజు బైబిల్లో చెప్పులు, స్లిప్పర్స్ లేక షూస్ ఏమి మనకి సాదృశ్యంగా ఉన్నదో ఈరోజు కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో నిర్గమాకాండము 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మీరు చదివినట్లయితే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఓరేబునకు వచ్చెను. ఒక పొదవ నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకునెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టున వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి, మోషే
మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. సో దేవుడు ప్రత్యేకంగా మరి మోషే లైఫ్లో 3 40 మనం చూస్తాం. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, ఫరో దగ్గర, అనగా ఒక రూలర్గా, మరి ఫరో కుమార్తెకి కుమారుడిగా, తర్వాత ఆయనే ఆ ఫరో తర్వాత రాజుగా ఉండవలసిన సమయంలో తాను యూదుడినని ఎబ్రియుడని తెలుసుకుని అవి విడిచిపెట్టి వచ్చేసాడు. ఆ తర్వాత మీకు తెలుసు 40 సంవత్సరాలు అరణ్యములో ఉన్నాడు. సో అప్పటికి 80 years. ఆ తర్వాత 40 సంవత్సరాలు మరి ఇశ్రాయేలీయుల్ని అరణ్యములో నడిపించాడు. సో ఇప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రత్యేకంగా ఆ పొదలో నుండి మాట్లాడుతున్నాడు. అగ్నితో ఆ పొద మండుచుండెను కానీ ఆ పొద కాలిపోలేదు. ఏమిటి వింత అని చూడడానికి బయలుదేరి వెళ్ళాడు దగ్గరికి మోషే. అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. 5వ వచనం, అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధము, లేక పరిశుద్ధ ప్రదేశము. సో నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశము గనుక నీ చెప్పులు విడిచి నా దగ్గరికి రమ్మని అంటున్నాడు. సో చెప్పులు విడుచుట అనగా అర్థం ఏంటంటే, రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ రెస్పెక్ట్. దేవుని దగ్గరికి మనం వెళుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, చెప్పులు విడిచి రావడం అనగా అర్థం దేవుణ్ణి మనం గౌరవిస్తున్నాము అని అర్థం. చూడండి, ఎవరైనా పెద్దవారు ఉన్నప్పుడు వారి దగ్గరికి ఎదురుగా వెళ్ళినప్పుడు మనం హ్యాట్ ఉంటే హ్యాట్ తీసి మనం కింద తీసి సల్యూట్ చేస్తాం. సో ఇక్కడ చెప్పులు విడుచుట అనగా అర్థం ఏంటంటే, ఏదో బాహ్యంగా చెప్పులు విడిచి సన్నిధికి రావడం అది మాత్రమే అనుకుంటారు చాలామంది. అది కాదు. చెప్పులు విడుచుట అనగా దేవునికి భయపడుట, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంట, రివరెన్స్, దేవుని గౌరవించుటకి గుర్తుగా ఉన్నది. సో ఆయన సన్నిధికి వచ్చిన మనము చెప్పులు విడిచి అనగా దేవుణ్ణి మనం గౌరవించేవారిగా, దేవుణ్ణి రెస్పెక్ట్ చేసేవారిగా, దేవుణ్ణి ఘనపరిచేవారిగా మనం ఉండాలి. చాలామంది చెప్పులు విడిచిపెట్టడం సింపుల్ కనుక చెప్పులు విడిచిపెట్టి వస్తారు, కానీ వాళ్ళు మొబైల్ ఫోన్ విడిచిపెట్టి రాగలరా? చెప్పండి, మొబైల్ ఫోన్ విడిచి రాగలరా? రాలేదు. ఏమండి, కనీసం మొబైల్ ఫోన్ తెచ్చినా స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటారా? కొంతమంది కూర్చోరు. అంటే దాని అర్థం ఏంటి అంటే, చెప్పులు విడవడమే కాదు. చెప్పులు విడవడం అనగా చూడండి, చెప్పులు మనం ఎక్కడ పెడితే అక్కడికి తిరిగి వస్తాం, దానికి అన్ని మురికంతా అంటుకుంటుంది కదండి. సో చెప్పులు విడిచి ఎలాగైతే వస్తామో దేవుని సన్నిధికి మన పాపాన్ని విడిచి, మన చెడుతనాన్ని విడిచి, మన గర్వాన్ని విడిచి, ఏమంటే మనలోని అహంకారాన్ని విడిచి, మనలోని అసూయని విడిచి మనం దేవుని సన్నిధికి మనం రావాలి. సో ఇక్కడ చెప్పులు జస్ట్ ఒక ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా మనం ఆలోచిస్తే చెప్పులు విడిచి వచ్చిన రీతిగా మనలో ఉన్న పాపాన్ని, చెడుగుని విడిచిపెట్టి దేవుని సన్నిధికి మనము రావాలి. సో ఈరోజు చెప్పులు మనకు నేర్పిస్తున్న మొదటి పాఠము, ఈరోజు దేవుని సన్నిధికి మనం ఎలాగ వస్తున్నాం? మనం దేవుని సన్నిధికి భయభక్తులతో ఆయన సన్నిధికి వస్తున్నామా? ఏమంటే పాపాన్ని విడిచిపెట్టి మన హృదయాన్ని శుద్ధి చేసుకుని మనము దేవుని సన్నిధికి వస్తున్నామా? ఇది మొదటి పాఠం మనం నేర్చుకోవాల్సింది. రెండవది మీరు గమనిస్తే చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయము 11వ వచనంలో, నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? నిర్గమాకాండం 12:11. 11 అండి. ఎస్. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవా పస్కా బలి. సో ఇక్కడ పస్కా బలిని ఎలా తినమంటున్నాడు? ప్రతి ఒక్కరూ ఒక మేక పిల్లని కానీ గొర్రె పిల్లని కానీ చంపుకొని ఒక కుటుంబానికి
దాన్ని మీరు తినాలని దేవుడు చెప్పాడు. ఒకవేళ మీరు ఎక్కువ మంది అయితే ఇంకొక నలుగురిని తీసుకుని రండి మీ ఇంట్లోకి. ఏమండి, ఆ తర్వాత మీరు తినేటప్పుడు ఏం చేయాలా, ఆ రక్తాన్ని మీ ద్వారబంధాలకి రాసుకోమన్నాడు. అయితే తినడానికి ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏమన్నాడు చెప్పండి, మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు తినవలను, అది యెహోవాకు పస్కా బలి. ఎందుకు చెప్పులు వేసుకుని తినమంటున్నాడు? ఇక్కడ చెప్పులు సిద్ధపాటుకు గుర్తు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో 430 years ఉన్నారు, 430 సంవత్సరాలు ఉన్నారు. దేవుడు వారి మొరను ఆలకించాడు. దేవుడు వారి మొరను ఆలకించి దేవుడు మోషేని అహరోన్ని పంపాడు. 10 తెగుళ్ళు దేవుడు రప్పించాడు. ఆ 10 తెగుళ్ళు వచ్చినప్పటికీ కూడా ఏమంటే 9 తెగుల్లో ఫరో హృదయం కఠినమైంది. సో దేవుడు ఆఖరి ఫైనల్ తెగులు దేవుడు రప్పించాడు. అది ఎలాంటి తెగులు అంటే, సింహాసనం మీద కూర్చున్న ఫరో దగ్గర నుండి, ఫరో కుమారుడు దగ్గర నుండి ఏమండి ఇక దాసుడు వరకు కూడా ప్రథమ సంతానం, అలాగే జంతువుల్లో కూడా ప్రథమ సంతానాన్ని దేవుడు హతము చేస్తానని దేవుడు చెప్పాడు. సో మీ జీవితంలో అది జరగకుండా ఉండాలంటే మీరేం చేయాలంటే ఆ రక్తాన్ని మీ ద్వారబంధాలకి, నిలువు కమ్మికి, అడ్డ కమ్ములకి రాయమని దేవుడు చెప్పాడు. అయితే మీరు ఆ తినే ఆ పస్కా బలి, ఆ పస్కా భోజనం ఎలా మీరు తినాలంటే, మీరు నడానికి కట్టుకొని ఏం చేయాలి చెప్పండి, చెప్పులు తొడుక్కొని మీ కర్రలను చేత పట్టుకొని త్వరపడుచు తినవాలి. అంటే దాని అర్థం ఏంటంటే, యూ హ్యావ్ టు బి రెడీ. చెప్పులు ఎప్పుడు వేసుకుంటారు? బయటికి వెళ్ళడానికి రెడీ. ఇశ్రాయేలీలు ప్రత్యేకంగా మరి వారి లైఫ్లో ఎప్పుడు చెప్పులు వేసుకోలేదు. ఎందుకంటే వారి పేదరికంలో, లేమిలో ఏమండి వారు బానిసలుగా ఉన్నారు కనుక వారు ఎప్పుడు మట్టి పిసుకుతూ ఉండేవారు. సో మట్టి పిసుకునేవాడికి ఏమంటే ఆ పిసికే వారికి అవసరంలే, ఏవి చెప్పులు అవసరంలే కనుక ఎప్పుడు వారు చెప్పులు ధరించలేదు. కానీ ఇప్పుడు వారు చెప్పులు ధరించడం అనగా అర్థం, మీరు ప్రయాణానికి సిద్ధపడండి. మీకు అర్థమైందా? మీకు చూడండి, ఇంట్లో కూర్చుంటే చెప్పులు వేసుకుంటారా మీరు? ఏమండి, చెప్పులు వేసుకోవాలి. కానీ మీరు చెప్పులు వేసుకుంటున్నారంటే అర్థం ఏంటి? మీరు బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారని అర్థం. సో దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో కూడా ఆయన రాకడికి మనం సిద్ధపడేవారిగా ఉండాలి. సో ఇక్కడ వారు ఐగుప్తు నుండి వారు విడుదల పొంది వారు బయలుదేరుతున్నట్టుగా మన జీవితాల్లో కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడే వారిగా మనం ఉండాలి. సో ఇక్కడ చెప్పులు విడుదలకు, స్వతంత్రతకు, సంతోషానికి గుర్తుగా ఉన్నది. సో దేవుని బిడలుగా మన జీవితాల్లో కూడా ఆయన రాకడ కొరకు మనం ఎప్పుడు కూడా సిద్ధపడి రెడీగా మనం ఉండాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తూ ఉన్నాను. మూడవది చూడండి, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 5వ వచనం చూడండి, చదవండి. నేను మీ దేవుడైన యెహోవానని, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని. నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని. మూడవది మీరు గమనిస్తే, ఎందులో నడిపించాను మిమ్మల్ని? అరణ్యములో. ఎన్ని సంవత్సరాలు? 40 years. తర్వాత చదవండి. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు. మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిల్లిపోలేదు. చూసారా, 40 సంవత్సరాలు వారు నడిచినా వారికి ఏమవ్వలేదంటే, చెప్పులు ఏమవ్వలేదంటే చెప్పండి, వారు పాతగిల్లిపోలేదు. ఎన్ని సంవత్సరాలకి? 40 సంవత్సరాలకి. ఏమండి, మీరు చెప్పులు ఎన్ని సంవత్సరాలకు మారుస్తారు? ఏమంటే 6 నెలలకు మార్చేస్తారు. మ్యాక్సిమం 6 నెలలు, 3 నెలలు, 6 నెలలు. ఏమండి, ఎవరు కూడా సంవత్సరం వాడరు. కానీ అలాంటిది మరి సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 40 సంవత్సరాలైనా వారి చెప్పులు ఏమన్నదట, పాతకెళ్ళలేదు. ఇక్కడ చెప్పులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క పోషణ మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే వారు 40 సంవత్సరాల వారు ప్రయాణం చేసిన దేవుడు వారికి అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా వారి ముందు నడుస్తూ వారికి దేవుడు తోడుగా ఉండడం వలన వారి చెప్పులు ఏమో చెప్పండి, పాతగిల్లి. సో ఇక్కడ చెప్పులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దేవుని ప్రొటెక్షన్, దేవుని కాపుదల. ఈరోజు దేవుని కాపుదల మనకు తెలియదు. ప్రతి మనిషికి కూడా, రక్షింపబడిన వ్యక్తికి దేవుడు ఒక దేవదూతను దేవుడు ఇస్తాడంట. సో ఆ దేవదూత దేవుడు వారిని సంరక్షిస్తూ ఉంటాడు.
ఆయన కార్యాలు చాలా అద్భుతాలండి. ఆయన కార్యాలు కొన్నిసార్లు మనకి అర్థం కావు. ఒక ఆయన కోల్ మైన్స్లో పనిచేస్తున్నాడు, బొగ్గన్లో. చాలా మంచి విశ్వాసి, మంచి ప్రార్థనాపరుడు. ఆయన కోల్ మైన్స్ బొగ్గన్లో పనిచేస్తున్నాడు. సో ప్రతిరోజు కూడా డ్యూటీకి అందరూ కూడా క్యారేజీలు తీసుకుని, భోజనం క్యారేజీలు తీసుకుని, అక్కడ చెట్టు ఉంటుందట, ఆ చెట్టు దగ్గర పెట్టేసి అందరూ లోపలికి పనికి వెళ్ళిపోతారు. మరలా 1 గంట టైంకి, మరలా లంచ్ టైంకి అందరూ వస్తారు, ఆ చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటారు. 2 గంటల వరకు టైం ఉంటుంది, తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతారు. సో ఆ రోజు ఆ ప్రకారంగానే అందరూ వారి క్యారేజీలన్నీ చెట్టు దగ్గర పెట్టారు, లోపలికి వెళ్ళారు, ఉద్యోగం చేసుకున్నారు, పని చేసుకున్నారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయింది. సో అందరూ బయటకు వచ్చారు. సడన్గా ఏం జరిగిందంటే, ఒక కుక్క, వీధి కుక్క ఏం చేసిందంటే, ఈ అబ్బాయి ఎవరైతే బాగా ప్రార్థన చేసుకుంటాడో ఈ విశ్వాస యొక్క క్యారేజ్ తీసుకుని ఆయన చూస్తుండగానే పట్టుకుని వెళ్ళిపోతుందంట. మిగతా క్యారేజీలు అన్నీ అక్కడ ఉన్నాయి, కానీ ఒక బిడ్డ క్యారేజే పట్టుకెళ్ళిపోతుంటే పాపం మధ్యాహ్నం భోజనం చేయాలి కదా. ఆ కుక్క వెనకాతల పరిగెడుతున్నాడంట. చీ 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 అని తరుగుతున్నాడా. అది మాత్రం చాలా దూరం తీసుకెళ్ళిందంట. అయినా పాపం ఆ వ్యక్తి ఆపకుండా ఆ క్యారేజ్ కోసం పరుగున వెళ్ళి ఆఖరికి ఎక్కడో దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందంట. ఆఖరికి అక్కడి నుంచి మళ్ళీ క్యారేజ్ తెచ్చుకొని ఇంక ఇక్కడేం తింటాం లేని అక్కడే ఓ చెట్టు నీళ్ళలో కూర్చొని శుభ్రంగా భోజనం చేసేసి ఆ క్యారేజ్ కడుక్కొని తీసుకొచ్చి ఆ చెట్టు దగ్గర పెట్టి లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్ అన్నాడు, అయ్యా 2:30 అయిపోయింది, టైం అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళడం లేదు, నీకు ఆఫ్ డ్యూటీయే, నువ్వు టైంకి రాలేదు. అయ్యా ఇలాగ అయింది, కొంచెం నా కుక్క నా క్యారేజ్ పట్టుకెళ్ళిపోయిందంటే ఇవన్నీ కుదరదు, మా టైమింగ్స్ ప్రకారం టైంకి రావాలి అని ఆయన్ని లోపలికి పంపించలేదట. జరిగిన విషయం చాలా నిరుత్సాహంతో వెనక్కి తిరిగి ఆ చెట్టు దగ్గరే కూర్చున్నాడు పాపం. అంతలోకి లోపల ఒక పెద్ద శబ్దాలు వినపడుతున్నాయంట, పెద్ద శబ్దాలు. అంతా కూడా చాలా అడావుడిగా ఉందంట. ఏమైందో ఎవరికి అర్థం కాలేదు. తర్వాత తెలిసింది ఏంటో మీకు తెలుసా, ఆ లోపల పని చేస్తుంటుండగా సడన్గా ఆ బొగ్గు గనిలో అవన్నీ కూడా కూలిపోయి ఆ లోపల ఎవరు పని చేస్తున్నారో వారి మీద పడిపోయాయంట. అందులో చాలామంది చనిపోయారు, చాలామంది గాయాలయ్యాయి. ఇక అందరూ అనుకున్నారంట ఈ వ్యక్తి కూడా చనిపోయాడు అనుకున్నారంట. కానీ ఒక్క వ్యక్తి ఇంటికి రాగానే అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యా నువ్వు ఉదయం పనికి వెళ్ళావు కదా, మరి నువ్వు కూడా బొగ్గల్లో ఉన్నావు కదా, మరి నీకేం ఆపద కలగలేదా, నీకేమీ జరగలేదా అని అంటే, అయ్యా నేను కూడా అందులో ఉన్నాను, కానీ మధ్యాహ్నం టైంలో నేను భోజనం చేద్దాం అనుకున్న టైంలో నా క్యారేజ్ కుక్క పట్టుకెళ్ళిపోయింది. ఆ క్యారేజ్ కోసం అని చెప్పి నేను పరుగు పెట్టి తీసుకుని వచ్చే లోపల నాకు లోపలికి అలౌ చేయలేదు, మరి ఇందుకోసమేనేమో కుక్క నా క్యారేజ్ పట్టుకెళ్ళిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఇలా చేశాడో మనకు అర్థం కాదు. సో దేవుడు తన బిడ్డల్ని, ఆయన నమ్మిన బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆశ్చర్య రీతిగా దేవుడు కాపాడుతాడు. సో 40 years అయినా సరే వారి చెప్పులు ఏమో చెప్పండి పాతకెళ్ళలేదు. కారణం వాళ్ళ చెప్పులేమి దాన్ని ఏమంటారు, బాటా చెప్పులు కాదు. ఆ చెప్పుల యొక్క ఆ విలువ ఎందుకు అంతగా ఉన్నాయంటే గల కారణం దేవుని సంరక్షణ, దేవుని కాపుదల వారికి ఉన్నది. 4వది చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11 చదువుతారా? మత్తయి సువార్త 3:11 చదవండి. మత్తయి సువార్త 3:11. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. చూసారా, ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటాడు, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడను కాను. ఇదే వాక్యం మార్కు 1:7, లూకా 3:16 కూడా మనకి కనపడుతుంది. అలా యోహాను 1:27, అపోస్తుల కార్యాలు 13:25 కూడా రాయబడింది. ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను అర్హుడిని. ఆ దినాల్లో అందరికీ ఎక్కువగా ఫేమస్గా ఉన్నది ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహానే. ఎవరికి యేసుప్రభు తెలీదు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే యోహాను ఆయన ఎచ్చాలి, నేను తగ్గాలి. చూడండి, బైబిల్లో యోహాను సువార్త 3:30 ఆ మాట రాయబడింది. చూడండి, యోహాను సువార్త 3:30 చదవండి ఒకసారి. యోహాను సువార్త 3:30 చదవండి. యోహాను 3:30.
ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నేను తగ్గవలసి ఉన్నది. అందుకే అంటున్నాడు, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడను కాను. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో చెప్పులు మనకు నేర్పిస్తున్న 4వ పాఠం, ఎంతమందిలో తగ్గింపు జీవితం కలిగి ఉంటున్నారు చెప్పండి. బైబిల్ సెలవు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఈరోజు సృష్టిలో మొదటి పాపం ఏంటో మీకు తెలుసా? గర్వం. నాశనానికి ముందు ఏం నడుస్తుందో చెప్పండి? గర్వం నడుస్తుంది. సో దేవుని బిడ్డలుగా మనం దేవుళ్ళు అతిశయించాలే తప్ప లోకములో ఉన్న వాటిని బట్టి అన్నడు మనం గర్వపడకూడదు. సో ఈరోజు బాప్తిస్మిచ్చి యోహాను నేర్పిస్తున్నాడు మనకి, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను అర్హుడిని కాదు. 4 పాఠాలు మనం నేర్చుకున్నాం. 5వ పాఠం చూద్దాం. అపోస్తుల కార్యాలు 12:8 చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోనమనెను. ఏం తొడుక్కోండి? చెప్పులు తొడుక్కొని. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైకి వేసుకొని నా వెంబడి రమ్మని. ఇక్కడ మీరు గమనిస్తే అతనితో పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. దానికి ముందు శిష్యుడైన యాకోబుని శిరచ్ఛేదం చేశారు, కత్తితో ఆయన తలకాయ తీశారు. సంఘం అయితే ఇప్పుడు ఒక మెలకు పడి మరి ఆసక్తితో, అత్యాసక్తితో వారు పేతురు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. సో పేతురు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. ఎక్కడ? చెరసాల్లో. ఆయనకి ఏ భయం లేదు, ఆయనకి ఏ వరి లేదు. అమ్మో యాకోబుని చంపేశారు, ఇప్పుడు రేపు నన్ను చంపేస్తారేమో అనే భయము పేతురులో లేదు. మనమైతే నిద్రపోతామంటారా? ఏమండి? బిక్కుమని ఉంటాం, ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తీసుకెళ్ళి నన్ను తలకాయ తీసేస్తారా. కానీ పేతురు ఏమాత్రం వరి అవ్వట్లేదు, హాయిగా పండుకున్నాడు. కానీ అక్కడ మీరు గమనిస్తే సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు పరలోకం నుండి దేవుడు తన దూతను పంపి పేతురు దగ్గరికి, పేతురుతో దేవుని దూత అంటున్నాడు, ఇదిగో చెప్పులు తొడుక్కో. అంటే ఇక్కడ చెప్పులు దేనికి గుర్తుగా ఉన్నాయంటే విడుదలకు గుర్తుగా ఉన్నాయి. వారు చేసిన ప్రార్థనకి దేవుడు తన సేవకుణ్ణి విడుదల చేశాడు. ఈరోజు ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడు. ఈరోజు మనం ఎప్పుడైతే ఆసక్తితో, అత్యాసక్తితో మనం ప్రార్థన చేస్తామో, ఒక విధంగా చెప్పాలని వారి విశ్వాసం కూడా లేదు వారికి. వారికి నిజంగా విశ్వాసం ఉంటే ఏమండి నేరుగా వారి దగ్గరికి వస్తే హృదయ తలుపు తీయకుండా, ఏమండి మీకు తెలుసుగా, ఏమండి లోపలికి వచ్చి ఇగో పేతురు గారు వచ్చారంటే వారు ఏమన్నారు? నువ్వు పిచ్చిదే అన్న. ఎందుకంటే పేతురు రావడం ఏంటి? ఆయన చెరసాల్లో ఉంటే. అంటే వారు సరే నమ్మకపోయినా వారు చేసిన ఆసక్తితో, అత్యాసక్తితో వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. సో ఈరోజు ఇక్కడ మనం నేర్పిస్తున్న పాఠం, దేవుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. 6వది మరి గమనిస్తే ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుక్కొనుడి. చూడనగా చెప్పులు. అంటే సైనికుడికి ఏమండి తలకి శిరస్థానం ఉండాలి, రక్షణ అనే శిరస్థానం. ఏమండి విశ్వాసం అనే డాల్ ఉండాలి. ఏమండి చేతిలో వాక్యం అనే కత్తి ఉండాలి, నీతి అనే మైమరు ఉండాలి, సత్యం అనేది దట్టి ఉండాలి. ఏమండి అలాగే ప్రత్యేకంగా అన్నీ ఉన్నాయి. కానీ చెప్పులు లేవనుకోండి, సైనికుడికి యుద్ధానికి వెళ్ళగలడా? ఏమండి యుద్ధంలో ఏమండి రోడ్లో రాళ్ళు ఉంటాయి, ములులు ఉంటాయి, ఎన్నో ఆపదలు ఉంటాయి. ఏమండి అవన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలంటే ఆ చెప్పులకి లేక చెప్పులు లేకపోతే ఏమన్నా బేర్ ఫుట్ మీద వెళ్తే ఏమైనా ములు కూర్చుందా, ములు తీసే లోపలికల్లా శత్రు బాణం వేసి చంపేయగలడు. సో తప్పక సైనికుడికి ఏం కావాలి చెప్పండి? బూట్లు, చెప్పులు కావాలి. సో ప్రతి క్రైస్తవుడికి కూడా పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అను జోడు తొడుక్కోవాలి. అంటే జోడు ఎల్లప్పుడూ తొడుక్కోవాలి. సో ఇక్కడ జోడు చెప్పులు మనకేం నేర్పిస్తుందంటే, హ్యావింగ్ ప్రిపేర్డ్ ఎ ప్లాన్ టు షేర్ ద గాస్పల్ విత్ అదర్ పీపుల్. ఎప్పుడు కూడా మనం ఇతరులకి సువార్త చెప్పడానికి ఎప్పుడు కూడా రెడీగా మనం ఉండాలి. మీకు అర్థమైందా? సో ఇక్కడ చెప్పులు దేనికి గుర్తుగా ఉన్నాయంటే సువార్త ప్రకటించడానికి. సో సువార్త ప్రకటించడానికి మనం ఎప్పుడు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అవతల ఎల్లుండి చేద్దాం అనకూడదు. ఏమంటే సువార్త చెప్పే వారి పాదాలు ఎలాగుంటాయంటే ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 52:7 చదవండి ఒకసారి.
యెషయా గ్రంథం 52 అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 52:7 చదవండి ఒకసారి. 52:7. 52:7. బందిపోడు వారిని చెరసాల నుండి వెలుపులకు తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని. 42 చదువుతున్నారు మరి. 52:7. సారీ. సువార్తను ప్రకటించుచు సమాధానము చాచుచు సువర్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారమును ప్రచురించు వారిని వారి పాదములు నీ దేవుని ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్నావని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. వారి పాదాలు ఎలా ఉంటాయి చెప్పండి? సుందరముగా ఉంటాయి. సో ఎప్పుడు కూడా సువార్త చెప్పడానికి మనం సిద్ధంగా ఉంచాడు. మొదటి పేతురు 3:15 కూడా చూడండి ఒకసారి. 1 Peter 3:15. మొదటి పేతురు 3:15 చూడండి. మొదటి పేతురు 3:15 చూడండి, చదవండి ఒకసారి. 3:15 అండి. ఎస్. నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువు అడుగును ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండి. ఎల్లప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధంగా ఉండాలి. సో ఎప్పుడు కూడా వాక్యం చెప్పడానికి కానీ సువార్త చెప్పడానికి కానీ రేపు చెప్తాను తర్వాత చెప్తాను అనకూడదు. దేర్ ఇస్ అర్జెన్సీ ఇన్ ప్రీచింగ్ ద గాస్పల్, ఇన్ షేరింగ్ ద గాస్పల్. ఎప్పుడు కూడా సువార్తను మనం చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. చివరిగా చెప్పులు మనకు నేర్పిస్తున్న ఆఖరి పాఠం 7వ పాఠం లూకా సువార్త 15:22 చదవండి ఒకసారి. లూకా సువార్త 15:22. 15:22 అండి. ఎస్. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. పాదాలకి చెప్పులు తొడిగించుడి. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు మీకు అందరికీ తెలుసు, ద ప్రాడిగల్ సన్. ఏమండి, వచ్చినప్పుడు ఎలా వచ్చాడు చెప్పండి? చెప్పులు లేకుండా వచ్చాడు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే తన కుమారుడిని మరలా చేర్చుకున్నాడు. ఏమని వచ్చాడు? బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇంటి అనేక మంది కూలివాండ్రికి అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, కనుక నేను ఒక కూలివాండ్రిగా, ఒక బానిసగా, ఒక దాసుడిగా వెళ్తాను. దాసులు బానిసలు ఏమి ధరించరు? చెప్పులు ధరించరు. అంటే చెప్పులు లేని వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళు బానిసులు అని అర్థం. ఇక్కడ తండ్రి కుమారుడికి చెప్పులు ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు దాసుడు కాదురా నాయనా, నువ్వు నా కుమారుడివి అంటే ఆయన ఫ్యామిలీలో ఒక మెంబర్గా చేర్చుకున్నాడు. సాధారణంగా తండ్రి మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయే వ్యక్తికి ఏంటి ఆ శిక్ష అంటే, చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంది 21వ అధ్యాయము 18వ వచనంలో. 21:18 ఒకని కుమారుడు మొండివాడే తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వారు అతన్ని శిక్షించిన తర్వాతయు అతని వారి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గమని యొద్దకు కూర్చుండి పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడే తిరగబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిబోతును త్రాగుబోతి ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనముని మధ్య నుండి పరిహరించదు. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ విని భయపడదు. సో ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి? ఏమంటే పెద్దల దగ్గర తీసుకొచ్చి ఏం చేయాలి? రాళ్లతో కొట్టి ఏం చేయాలి? చంపాలి. అంటే ఇప్పుడు ఈ చిన్న కుమారుని కూడా పెద్ద మనుషుల దగ్గర తీసుకెళ్ళి ఆయన రాళ్లతో కొట్టి, కానీ తండ్రి తాను రాళ్లతో కొట్టలేదు, ఏమండి బానిసగా చూడలేదు, కానీ ఏమి ఇచ్చాడు? చెప్పులు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, తండ్రి తన కుమారుణ్ణి క్షమించి తన బిడ్డగా, తన ఫ్యామిలీలో ఒక మెంబర్గా అంగీకరించాడు. ఈరోజు తప్పిపోయిన కుమారుడు వల్లే మనం కూడా దేవుళ్ళని తప్పిపోయాం, తొలగిపోయాం, మన ఇష్టానుసారంగా నడిచాం, ప్రవర్తించాం. ఆయన మన ప్రేమ గల తండ్రి, పరలోకపు తండ్రి, ఆయన మనలను క్షమించి తన కుమారులుగా మనలను స్వీకరి. నువ్వు ఎంతటి ఘోర పాపివైనా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, దేవుళ్ళో ఉండి కూడా తొలగిపోయినా, దేవుడు మరలా నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. మన దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చే దేవుడు. సో ఇప్పటికైనా మారు మనసు పొంది, ఇప్పటికైనా జీవితాన్ని బ్రతుకుని మార్చుకుని దేవుని దగ్గరికి వస్తే, తండ్రి దగ్గరికి వస్తే, ఆయన మనల్ని క్షమించి మనకేమిస్తాడు?
చెప్పులు ఇస్తాడు. అంటే తన ఫ్యామిలీలో మనలను చేర్చుకుంటాడు. 7 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా ఏమండి, మొదటి చెప్పులు విడిచి రమ్మన్నాడు. అంటే అర్థం మోషేని మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమండి, బాహ్యమైన చెప్పులు మాత్రమే కాదు, మనలో ఉన్న అవిధేయతల్ని పాపాన్ని విడిచి ఆయన సన్నిధికి రావాలి. చెప్పులు ఇట్స్ అ సైన్ ఆఫ్ రెస్పెక్ట్ అని మనం చూసాం. రెండోది మనం చూసాం ఏమండి, రెండో విషయం ఏంటి చెప్పండి. రెండోది, చెప్పులు తొడుక్కొని మీరు భోజనం చేయాలి. ఎందుకంటే మీరు ఇంతకాలం 430 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని నేను కొత్త ప్రాంతానికి నేను తీసుకుని, సో ఇక్కడ చెప్పులు సిద్ధపాటుకు గుర్తు. మనం కూడా చెప్పులు తొడుక్కోవాలి. దేనికి? ప్రభు రాకడికి మనం సిద్ధపడాలి. మూడోది మనం విన్నాం, 40 సంవత్సరాలైన చెప్పులు ఏమవ్వలేదు పాత. అంటే దేవుని సంరక్షణకు, దేవుని కాపుదలకు గుర్తుగా ఈరోజు దేవుడు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నందుకు మనం దేవునికి వందనాలు చెల్లించాలి. కనుక మనం ఎప్పుడు దేనికి మనం భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఆయన సంరక్షణ, ఆయన కాపుదల ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. నాలుగోది, యోహాన్ అంటే నీ చెప్పులు విప్పుటకైనా నేను అర్హుడిని అంటే అర్థం. మనలో చెప్పులకి నేను నేర్పిస్తున్న పాఠం తగ్గించుకునే మనసు, తగ్గించుకునే స్వభావం మనం కలిగి ఉండాలి. ఐదోది, పేతురుతో దూత ఏమంటున్నాడు? చెప్పులు తొడుక్కో. అంటే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. మరి మన విశ్వాసంతో, ఆసక్తితో మనం ప్రార్థిస్తే తప్పక మన ప్రార్థనలు, బైబిల్లో రాయబడి ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపుకున్నట్లు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలకు వర్షము, మళ్ళా ప్రార్థన చేయగా భూమి మీదకి వర్షం వచ్చింది. అంటే ఈరోజు మన ప్రార్థనలు దేవుడు వింటాడు. ఆ రోజు మనం విన్నాం సర్వాంగ కవచంలో. ఏమంటే సర్వాంగ కవచంలో మనం చూసాం ఏంటి చెప్పండి, సువార్త అనే ఏమంటే సిద్ధ మనసు అనే జోడు మనం ఏం చేయాలి? తొడుక్కోవాలి. అంటే వీ హ్యావ్ టు బి రెడీ టు షేర్ ద గాస్పుల్. ఎప్పుడైనా మనం సిద్ధపడి మనం షేర్ చేసేవారిగా ఉండాలి. చివరిగా మనం విన్నాం ఏమంటే బానిసగా వచ్చాడు, కానీ బానిసలు చెప్పులు వేసుకోరు, కానీ తండ్రి తన కుమారుడికి చెప్పులు ఇచ్చాడు. శిక్షించకుండా అతని తప్పును క్షమించి తన ఫ్యామిలీ మెంబర్గా చేర్చు. ఈరోజు మనము కూడా ఆయన సన్నిధికి వస్తే ఆయన మనల్ని బానిసలుగా చూడ్డు, ఆయన మనల్ని స్నేహితుల కన్నా ఎక్కువగా తన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మనలను స్వీకరిస్తాయి. ఇన్ని ఆత్మీయమైన సత్యాలు మరి చెప్పుల్లో నుండి మనం నేర్చుకున్నాం. ఈరోజు అట్టి ఆత్మీయమైన జీవితాన్ని మనం కలిగి జీవిద్దాం. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలైనా, మీకు వందనాలు. ఈరోజు ఆరాధన మరి లైవ్లో, ఆన్లైన్లో జరగడానికి ఇచ్చిన కృపకే వందనాలు. మీ బిడ్డలందరూ ఆసక్తి కలిగి మీ వాక్యాన్ని ఆలకిస్తున్నందుకు, మీ వాక్యంలో ఏకీభవించినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు చెప్పుల్లో నుండి మాకు అనేకమైన పాఠాలు నేర్పించారు, అందుబట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నాయన బిడ్డలు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని మీరే ముట్టి స్వస్థపరచండి. బిడ్డలు డ్యూటీస్కి వెళ్తున్నప్పుడు రాకపోకల్లో మీరే కాపాడండి. ఈ కరోనా వైరస్ కూడా త్వరలో మరి నిర్మూలమై ఎవరికి ఎటువంటి హాని కలగకుండా మీ బిడ్డలందరికీ మీరే ప్రొటెక్షన్గా మీరు ఉండి కాపాడండి. ఆరాధనలో ఏకీభించిన బిడ్డలందరినీ అత్యధికంగా మీరు ఆశీర్వదించి సమస్త మహిమ, ఘనత, ప్రభువాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తన దేని వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసం ఇచ్చి మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.